సభాధ్యక్షులు పాషం యాదగిరి అన్న, వేదికను అలంకరించిన పెద్దలు, ఇక్కడికి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ బాగు కోరే మిత్రులందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా విలేకరులతో సమావేశమైనప్పుడు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తే కొంచెము ఎటకారంగా హర్ష్గా రియాక్ట్ అయ్యారు. ఓ రిపోర్టర్ అడిగారు, సార్ మీరు కూడా కేసీఆర్ లాగా మాట్లాడుతున్నారు సార్ అంటే, కేసీఆర్ ఏం తప్పు మాట్లాడలేదు కదా అని చెప్పి అన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ యాటిట్యూడ్ను వెనకేసుకుంటూ అదే యాటిట్యూడ్ను అనుసరిస్తూ ముందుకెళ్తాను అనే ఒక మెసేజ్ని అప్పుడే క్లియర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే, తెలంగాణ సమాజం ఎప్పుడైనా కూడా తెలంగాణ సమాజం ముందు ఈ రాజకీయ నాయకులకు సంబంధించి వచ్చినప్పుడు రాజకీయ నాయకుడే అవుతాడు, దాంట్లో డౌటే లేదు. పార్టీలు మారుతుండొచ్చు, జెండాలు మారుతుండొచ్చు, గుర్తులు మారుతుండొచ్చు, కానీ రాజకీయ నాయకుడి బేసిక్ స్వభావం రాజకీయ నాయకుడే అవుతాడు. లేకపోతే ఆ రోజు మనము కేసీఆర్ను మనం తిట్టడం జరిగింది. నువ్వు కొండా లక్ష్మణ్ బాపూజీ సావుకు రాలేదు కానీ హరికృష్ణ సావుకి వెళ్ళినావు నువ్వు అని చెప్పేసి మాట్లాడినాం. ఈరోజు ఏదైతే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకుని రావాలని చెప్పేసి బస్సు కట్టుకొని ఎండనక వాననక ప్రజల్లోకి వెళ్ళేసేసి ప్రతి బస్సులెక్కి ప్రతి ఒక్కరిని కూడా గడ్డం పట్టుకొని బట్లాడారు, మీరు కాంగ్రెస్ ఓటేయండి అమ్మా, కేసీఆర్ను ఓడించండి అని చెప్పేసి. అట్లాంటి నిరుద్యోగులు ఒక ప్రజాస్వామికమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఒక నిరసన. అయ్యా నువ్వు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినని చెప్పినావు, ఏం ప్రక్షాళన చేసినావు, ఎటువంటి మార్పులు తీసుకొచ్చావు, ఎటువంటి హామీ ఇవ్వగలుగుతున్నావు నువ్వు అని నిరుద్యోగులకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితుల లోపల వాటిని పక్కన పెట్టేసేసి ఒక అశోక్ కుమార్ అని ఫ్యాకల్టీ అయినది నిరుద్యోగుల తరఫున పోరాటం చేసిండు. మాతో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్గా కూడా ప్రచారంలో పాల్గొన్నాడు. అట్లాంటి వ్యక్తి 2 రోజులైతే మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ దిక్కు మొక్కు ఉండదు, కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఒక ప్రకటన చేయండి. గ్రూప్ 1 పోస్టుల గురించి, గ్రూప్ 2 పోస్టుల గురించి, 46 జీవో గురించి, 317 గురించి, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఏవైతున్నాయో ఉద్యోగాలకు సంబంధించి వాటి విషయం లోపల మీరు స్పష్టంగా చెప్పాలి. ఉపాధ్యాయులకు సంబంధించి వాటి గురించి, జోనల్ సమస్యల గురించి వాటి గురించి క్లారిటీ లేకుండా, ఎన్ని ఖాళీలు వస్తాయో తెలియకుండా మెగా డిఎస్సి అని చెప్పి ప్రకటించి వెళ్ళడం అనేది ఎన్నికల స్టంట్ అవుతుంది తప్ప దాంట్లో చిత్తశుద్ధి ఉండదు. ఇట్లాంటి ఇష్యూస్ను మీరు అడ్రస్ చేస్తే తప్ప నిరుద్యోగ సమాజానికి ఒక క్లారిటీ, ఒక స్పష్టతనిస్తే తప్ప బాగుండదు అని చెప్పి 48 గంటలు నిరాహార దీక్ష గురించి ఆయన వెళ్తే కనీసం ఇందిరా పార్క్ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి లోపల తీసుకెళ్ళిపోయి వేసేస్తే నీకు కేసీఆర్కు ఏం తేడా ఉంది? ఆ రోజు నిన్ను నీ ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తే ఇంత అరాచకమా అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ బూట్లలో కాళ్ళు వేసుకొని తిరుగుతుంటే తెలంగాణ సమాజం ఎలా స్పందించాలి? ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 100 రోజుల కాలం అవుతుంది. మాకు హక్కు ఉంది. కాంగ్రెస్ తరఫున మేము ఎన్నికల లోపల ప్రత్యక్షంగా వెళ్ళిపోయి మేము ఓట్లు అడిగాం. అయ్యా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి, కేసీఆర్ను గద్దెదించండి అని అడిగారు. కాబట్టి అయ్యా మేము ముఖ్యమంత్రి గారిని కలిసి అభినందన తెలుపుతాం. మీరు ఎలాగో మాకు కనీసం కృతజ్ఞతలు చెప్పే పరిస్థితిలో మీరు లేరు. కనీసం మేము పౌర సమాజం తరపు నుంచి మేము వచ్చి కృతజ్ఞతలు తెలుపుతామంటే అందరూ కూడా 2 రోజులు పలానాయన మిగతా టైం లోపల చూసుకుంటే ఎవరెవరో తెలంగాణ పోరాటానికి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సంబంధం లేదు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు సెక్రటరియట్లో కలుస్తున్నారు, రేవంత్ రెడ్డి గారి ఇంటికాడ కలుస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. వేరాజ్ తెలంగాణ గురించి వీళ్ళందరూ తిరిగిన వాళ్ళను ఎక్కడ కలవడానికి కూడా తీరిక లేని పరిస్థితి. ఎప్పుడు అడిగినా కూడా 2 రోజులు అంటూ వస్తుంటే ఈరోజు 100 రోజులు కూడా అయిపోయింది. అయినా కూడా దిక్కుమొక్కు లేని పరిస్థితి. ఆయన క్లారిటీతో ఉన్నారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అందరు కూడా క్లారిటీతో ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు ప్రయారిటీ నిరుద్యోగుల ఉద్యోగాలు కాదు, రాబోయే లోక్సభ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు గెలుస్తామని అంటున్నారు. సరే, ఏ పార్టీకి కూడా సింగిల్ డిజిట్ దాటే అవకాశం లేదు అనే ఒక వాస్తవం ఉన్నా కూడా సరే ఎవరికాళ్ళు డబుల్ డిజిట్ గురించి క్లెయిమ్లు చేసుకుంటున్నారు. ఓకే, వాళ్ళ ప్రయారిటీ రైతుల సమస్యలు కాదు, రైతులు కాదు, వాళ్ళ ప్రయారిటీ ప్రజా సమస్యలు కాదు, వాళ్ళ ప్రయారిటీ సాగునీరు కాదు, వాళ్ళ ప్రయారిటీ తాగునీరు కాదు, వాళ్ళ ప్రయారిటీ కేవలం ఈ లోక్సభ ఎన్నికల లోపల ఎన్ని సీట్లు మనం గెలుస్తాము అనే దాని గురించి ఉన్నారు. మరి ఈ రేవంత్ రెడ్డి కూడా మరో కేసీఆర్ గా మారుతుంటే
మనం చూస్తూ కూర్చునాల్సి ఉంటుందా? తెలంగాణ సమాజం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఒక ఉదాహరణ ఈరోజు నిరుద్యోగుల తరఫున పోరాటం చేయడానికి దిగినటువంటి అశోక్ను అరెస్ట్ చేసి హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు ఈ పౌర సమాజం అంతా కూడా అశోక్ను మనం వెన్నంటూ ఉండాల్సిన అవసరం లేదా? కనీస పరామర్శ ఉండొద్దా? ఒక ప్రజాస్వామిక విలువల విషయం లోపల వాళ్ళు నిరసన తెలియజేస్తున్నప్పుడు అయ్యా నీ సమస్య ఏంది అని మాట్లాడడానికి పిలిచి మాట్లాడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి అహంభావం అడ్డొస్తుంది? ఏ అహం ఆయనకు అడ్డొస్తుంది? పిలిచి మాట్లాడితే వచ్చే నష్టం ఏముంది? గతంలో కేసీఆర్ కూడా ఆ రోజు మల్లన్న సాగర్ బాధితుల భూ నిర్వాసితుల విషయం లోపల మనం ప్రశ్నించడం జరిగింది. అయ్యా నీ నియోజకవర్గ ప్రజలు, అయ్యా నీ రాష్ట్ర ప్రజలు వాళ్ళు మాకు బాధ కలుగుతుందంటే పిలిచి ప్రగతి భవన్లో పిలిచి మాట్లాడుకుంటే సర్దుకునే సమస్యకు వాళ్ళు కోట్ల మెట్లు ఎక్కి మరీ పోరాటం చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఈ రోజు నిరుద్యోగులు నీ గురించి పోరాటం చేసిన నిరుద్యోగులు ఈరోజు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల విషయం లోపల నమ్మకం లేకుండా పోయింది. దాదాపు 1,00,000కు పైగా వార్తలు వచ్చాయి. 1,00,000కు పైగా అభ్యర్థులు పోటీ అప్లై చేసుకోలేదు. అంటే మీరు నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించలేకపోతున్నారు. ఇట్లాంటి సమస్యల విషయం లోపల మనము పోలీస్ కేసులు అనేటివి ఖచ్చితంగా ప్రతి సమాజంలో ప్రతి ప్రభుత్వం లోపల ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిజాలు మాట్లాడినప్పుడు నికార్సైన విషయాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నప్పుడు ప్రభుత్వాలకు కంటగింపుగా మారుతాయి. ప్రభుత్వాల చేతిలో ఉన్న ఏకైక అస్త్రము పోలీస్ వ్యవస్థ. ఆ పోలీస్ వ్యవస్థను మన మీద చూపించేసేసి ఆ జులుంతోని మన మీద అక్రమ కేసులు పెట్టడము, పోలీసు కోర్టుల చుట్టూ దింపడం అని ఉంటుంది. ఈరోజు రఘు కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్క కేసు గురించి వెళ్తే ఒక రోజు మొత్తం పోతుంది. అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఒక 30 కేసులు ఉన్నాయంటే సంవత్సరం లోపల దాదాపుగా 30 నుంచి 50 రోజులు కోర్టుల చుట్టూ తిరగడంలోనే సరిపోతుంది. అంటే ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన 30 రోజులు 50 రోజుల జీవితాన్ని ఈ ప్రభుత్వాలు అక్రమ కేసుల ద్వారా దొంగిలిస్తున్నాయి. ఇట్లాంటి విషయం లోపల పౌర సమాజం ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాస్వామిక దృష్టితో ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఈరోజు కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇప్పటికిప్పుడు ఇవ్వకపోయినా కూడా వారు ఫీల్ అయ్యే అవకాశం లేదు. కానీ నిరుద్యోగులకు సంబంధించి ఒక్క రోజు లేట్ అయినా, ఒక నెల లేట్ అయినా, ఒక సంవత్సరం లేట్ అయినా ఒక తరం మొత్తము నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిరుద్యోగుల విషయం లోపల మీరు చర్యలు తీసుకోండి. అలాగే ఉద్యమకారుల మీద పెట్టినటువంటి అక్రమ కేసుల విషయంలో కూడా కుటుంబాలు చిన్న భిన్నమయ్యే ప్రమాదం ఉంది. ఆర్థికంగా చితికిపోతాయి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమాజం గురించి వాళ్ళ జీవితాన్ని దారబోసిన ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లల భవిష్యత్తు నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ సమస్య మీద ఈ సమస్య పరిష్కారాన్ని అడ్రస్ చేయాలని చెప్పేసి ఈ వేదిక తరఫున నేను కోరుకుంటూ మా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తరఫు నుంచి కూడా స్పష్టంగా చెప్తున్నాం. ఈ కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డి మరో కేసీఆర్ గా మారకుండా చూసుకోవాల్సిన అప్రమత్తత తెలంగాణ సమాజం మీద ఉంది. తెలంగాణ పౌర సమాజంగా మనము ఈ విషయం లోపల నిరంతరం అప్రమత్తతతో కలిసికట్టుగా ఎప్పటికప్పుడు జరుగుతున్న తప్పులను ఎత్తి చూపుతూ దానికి పరిష్కార మార్గాల్ని ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ రకంగా తీసుకోవచ్చో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తూ ఉంటే తప్ప తెలంగాణ సమాజానికి మేలు జరగదు. కాబట్టి నిరంతర అప్రమత్తతే తెలంగాణ భవిష్యత్తుకు శ్రీరామ రక్ష అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. బాగుంది సతీష్ గారు.